Hello, my dear viewers. Once again, welcome you to my ఛానల్. సో ఈరోజు నేను తీసుకోబోయేటటువంటి క్రొత్త అంశం ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ఇది మనకి. అది స్పోకెన్ ఇంగ్లీష్లో కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ సొంత వాక్యాల్లో ఉపయోగించటం. ఏంటి అంటే అది ఈడియమ్స్, IDIOMS ఈడియమ్స్ అంటారు. కొన్నిసార్లు ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అని కూడా అంటారు. తెలుగులో జాతీయాలు అంటారు, సామెతలు లాంటివి. అంటే లాంగ్వేజ్ చక్కగా బ్యూటిఫుల్గా రిథమాటిక్గా ఉండటం కోసం వీటిని ఉపయోగిస్తూ ఉంటారు. ఆల్రెడీ నేను చెప్పాను, ఎవరిద్దరు ముగ్గురు ఇది చేయమంటం వల్ల ఇది వీడియో చేయటం జరుగుతుంది. ఇక్కడ ఈ ఈడియమ్స్లో ఉండేటటువంటి పదాలు అర్థాలు వేరు, అవన్నీ కలిపి ఒక క్రొత్త అర్థాన్ని వస్తూ ఉంటాయి. అవి చూస్తూ ఉంటే మనం రాస్తూ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంటే తెలుస్తుంది. ఆ ఇండివిజువల్ పదాల యొక్క అర్థం తీసుకోకూడదు మనం, వాటిని అన్నిటినీ కలిపి ఒకే అర్థం. మరి ఇవి ఎలాగంటే వీ హ్యావ్ టు బై హార్ట్. కొన్ని ఉంటాయి, వాటిని మనం కంఠస్థం చేయటమే. అంతేగాని ఈ రూల్ ప్రకారం ఇది వస్తుంది, ఈ రూల్ ప్రకారం ఇది వస్తుందని మనం చెప్పడానికి అవకాశం లేదు. చూడండి, తెలుగులో కూడా సామెత ఉంటుంది, చాలా సామెతలు ఉంటాయి కదా, అదనమాట. ఫస్ట్ వన్, డార్క్ హార్స్. డార్క్ అంటే చీకటి. సహజంగా నలుపుకి మనం డార్క్ అనే పదం, నల్ల గుర్రము అని కాదు ఇక్కడ. డార్క్ అంటే చీకటి లేదా నలుపు, హార్స్ అంటే గుర్రము. ఆ రెండిటి యొక్క అర్థాలు కలిసిపోయి వన్ హూ డస్ సీక్రెట్లీ. ఎవడైనా ఒక పని తెలియకుండా సీక్రెట్గా, ప్రతి పనిని కూడా వాడు సీక్రెట్గా చేసేటటువంటి అలాంటి వ్యక్తిని మనం డార్క్ హార్స్ అంటాం. ఆ విధంగా తీసుకోవాలి మనం. ఉదాహరణ మనకి వాక్యంలో రాస్తే, కుమార్ ఈజ్ డార్క్ హార్స్ ఇన్ మై కాలేజ్. కుమార్ అనేటటువంటి వాడు ఎలాంటి వాడు? డార్క్ హార్స్. అంటే ఎవరికి చెప్పడాడు ఏ పని చేసినా కానీ. హీ డస్ హిమ్సెల్ఫ్ వితౌట్ నోయింగ్ ఎనీవన్. ఎవరికి తెలియకుండా, వితౌట్ టెల్లింగ్ ఎనీవన్. సీక్రెట్గా చేసేటటువంటి వ్యక్తిని మనం ఏమంటామండి? డార్క్ హార్స్ అంటాం. మన నిజ జీవితంలో కూడా చాలామంది మనకి నిత్య జీవితంలో కనిపిస్తూ ఉంటారు. వాళ్ళకి మనం ఈ పదాన్ని ఉపయోగించుకోవచ్చు. అర్థమైందంటే నెక్స్ట్, కల్చర్ అండ్ వల్చర్. చూడండి చక్కగా ఎంత రిధం ఉంది కదా. కల్చర్ అండ్ వల్చర్. వల్చర్ అంటే రాబందు, కల్చర్ అంటే సంస్కృతి, సాహిత్య సంస్కృతిని మనం పోయిటరీ, మ్యూజిక్, డ్యాన్స్, ఇవన్నీ కూడా కల్చర్, నాగరికత అంటాము. ఈ కల్చర్ అండ్ వల్చర్ అంటే వన్ హూ లైక్స్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్. ఎవరైతే మ్యూజిక్ని, డ్యాన్స్ని బాగా ఇష్టపడతారో, మన అందరికీ మ్యూజిక్, డ్యాన్స్ కొంతమందికి ఎక్కువగా ఉంటుంది, కొంతమంది చాలా తక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. చెవి కోసేసుకుంటారు అంటారు కదా, ఆ చెవి కోసుకోవటం అనేది తెలుగులో జాతీయం. అర్థమైందండి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రాకడైల్ టీయర్స్ అని వస్తుంది మనకి. క్రాకడైల్ అంటే ముసలి, టీయర్స్ అంటే కన్నీళ్ళు. మన తెలుగులో కూడా ఉపయోగిస్తుంది, ముసలి కన్నీళ్ళు, ఒడిదే దొంగేడుపులు అనమాట. అలాగా వల్చర్ అండ్ కల్చర్ అంటే ఏంటంటే, కల్చర్ అండ్ వల్చర్ అంటే వన్ హూ లైక్స్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్. మ్యూజిక్ అన్నా డ్యాన్స్ అన్నా మహా ఇష్టపడేటటువంటి ఆ వ్యక్తికి మనం పేరు పెట్టేది ఏంటి? కల్చర్. సీత ఈజ్ కల్చర్ అండ్ వల్చర్ ఇన్ హర్ హౌస్. ఆ ఇంట్లో సీత బాగా సంగీతం, ఏ చిన్న ప్రోగ్రాం జరిగినా వెళ్ళిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళని అనాలి మనం. అందుకని ఏదో పాటలు, 4 పాటలని 2 డాన్సులు చూసి రావటం కాదు, పిచ్చి అనమాట. అలాంటి వాళ్ళకి మనం కల్చర్ అండ్, సీత ఈజ్ కల్చర్ అండ్ వల్చర్. నెక్స్ట్, పడ్డీ అండ్ డడ్డీ. ఏ మీనింగ్స్ ఉండవండి. పడ్డీ ఏంటి, డడ్డీ ఏంటి, ఏదో చక్కగా రిథమాటిక్గా ఉంటుందని పెట్టారండి, ప్రాస కలిసి వస్తుందని. పడ్డీ అండ్ డడ్డీ అంటే ఓల్డ్ ఫ్యాషన్.
పాత సంప్రదాయాలను ఫాలో అయ్యేటటువంటి ఈ మార్పు క్రొత్త ఫ్యాషన్ వాళ్ళకి ఇష్టం ఉండదు, వెరైటీగా చేయటం. ఇప్పుడు మా ఇంటికి ఎదురుకుండా ఒక టీ కొట్టు ఉంటుంది. ఇప్పుడు కూడా ఆ టీ కొట్టుకి వెళ్తే ఆవిడ పుల్లలతోటి తాటాకులతోటి టీ ప్లస్ టిఫిన్ చేస్తుంది. ఊతుంది, ఊదురు కొట్టం పెట్టి. అగనప్పుడు మాకు ఇంటికి ఎదురుకున్నాను మెయిన్ రోడ్డు, స్టీల్ ప్లాంట్ హాస్పిటల్కి వెళ్ళే రోడ్లు ఎదురుకుండా ఆ నేమ్ వేసుకోవటం అంటే ఏంటి, ఓల్డ్ ఫ్యాషన్. నీకు వాళ్ళు మారరు. ఎందుకమ్మా గ్యాస్ పెట్టుకోవచ్చు కదా కళ్ళల్లో పొగ అంటే వాళ్ళకి అలవాటు. కానీ అది ఒక రకంగా టేస్టీ, ఈ పొల్లల మీద అది ఆకుల మీద చేయటం. సో ఫడ్డీ డడ్డీ అంటే ఓల్డ్ ఫ్యాషన్, వాళ్ళు మారటానికి ఇష్టపడరు అనమాట. మై ఫాదర్, ఇప్పుడు కాదు, మై ఫాదర్ వాజ్ ఫడ్డీ అండ్ డడ్డీ in his ideas. మనం వెళ్ళని ఛాందస్సులు అనొచ్చు మనం. అంటే ఏంటంటే వాళ్ళ పద్ధతి ఎన్ని మనం ఎన్ని చెప్పినా కానీ మారరు అనమాట. వాళ్ళ పద్ధతి ఏంటో అదే వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. ముసళ్ళ వాళ్ళలో ఎక్కువగా వస్తుంటుంది. నెక్స్ట్, జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్. ఇది మీరు బాగా వినే ఉంటారు. జాక్ ఆఫ్ ఆల్ ట్రేడర్స్ అంటే అన్నీ తెలిసినటువంటి వ్యక్తి. అంటే అన్నీ అందరికీ సాధ్యం కాదు అన్నీ తెలియటం అనేటటువంటిది. వాడు ఏ పైనైనా ఈజీగా, కరెంట్ ఇక్కడ ఉంటాడు, ఏదైనా చిన్న సమస్య బల్బు కరెంట్ లాంటి ఆడే చేసుకుంటూ ఉంటాడు, లేదా గోడకు పెచ్చి ఉంటుందంటే తాపితో ఆడే చేసుకుంటూ ఉంటాడు. అంటే ఏంటి, హీ నోస్ మెనీ థింగ్స్. చాలా విషయాలు తెలిసినటువంటి వాడిని మనం ఏమంటామండి, జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్. జాక్ అంటే నక్క, ఆఫ్ ఆల్ ట్రేడర్స్ అంటే వృత్తులు అలా తీసుకోకూడదు. సో a man I found is jack of all trades. మన ఇంటికి ఏదన్నా ప్లంబింగ్ ప్రాబ్లం ఉంటుంది, ఎక్కడ లీక్ అవ్వచ్చు, ఏది మన పైప్స్ ఇవన్నీ, అందరికి ఒకరిని పిలవాలి. తర్వాత గోడ ఊడిపోయింది, పెంచి కొంచెం సిమెంట్ చేయాలండి, ఎవడో ఒకడు ఉంటాడు, ఎందుకంటే వాళ్ళందరిని పిలవటం, నేనే చేస్తానండి, ఎలక్ట్రికల్ వర్క్ చేస్తాను, ప్లంబింగ్ వర్క్ చేస్తూ ఉంటాను, మ్యాన్షన్ వస్తే చేస్తాను. అలాంటి వ్యక్తిని మనం, అంటే హీ నోస్ మెనీ థింగ్స్. అది ఏ పనికి వాడు స్పెషలైజేషన్ అని ఒక్కొక్కడు ఉంటాడు. అలాంటి వ్యక్తులు మనం జాకప్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంగ్లీష్ మాట్లాడతాను, తెలుగు మాట్లాడతాను అనుకోండి, నేను కాదు హిందీగా మాట్లాడు. పివి నరసింహారావు, ద ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, హీ యూస్ టు స్పీక్ 18 లాంగ్వేజెస్. 18 భాషలు మాట్లాడేటువంటి మాటలు కాదండి. సో అలాంటి వ్యక్తులు మనం జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్. నెక్స్ట్, గోల్డ్ డిగ్గర్. గోల్డ్ డిగ్గర్ అంటే, డిగ్ అంటే తవ్వుట, గోల్డ్ అంటే బంగారం. బంగారాన్ని తవ్వుతున్నాడని కాదు ఇక్కడ అర్థం. మనీ కోసం ఏ పనైనా చేయటకి రెడీగా ఉంటారు. డబ్బు వస్తుంది అంటే, ఇప్పుడు హత్యలు, దొంగతనాలు ఇలాంటివన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయండి, మనీ కోసం జరుగుతుంది. నీకు ₹1,00,000 ఇస్తాను, నన్ను చంపరా అంటే చంపుతాడు. సో ఈజ్ డూయింగ్ నాట్ ఫర్ హిస్ ప్లెజర్, తన సంతోషం కోసం చేయట్లా, ఈజ్ డూయింగ్ ఫర్ మనీ. మ్యామల్ వర్షిప్ అంట. డబ్బు కోసం పిచ్చిగా వేలాడేటటువంటి వ్యక్తులు మనం మ్యామల్ వర్షిప్. సో ఏ మ్యాన్ హూ డస్ ఫర్ మనీ ఈజ్ కాల్డ్ గోల్డ్ డిగ్గర్. అంతేగాని గోల్డ్ తవ్వి తీస్తున్నాడని అనుకోకూడదు మనం. గోపి ఈజ్ ఏ గోల్డ్ డిగ్గర్ in our village. మన విలేజ్లో చూస్తుంటాం కొంతమందిని, అందులో ఒకటి తీసుకున్న వీడు గోల్డ్ దగ్గర రా అంటే డబ్బు కోసం ఇది ఏమైనా చేస్తాడు రా బాబు అని మనం చెప్పుకోవడం జరుగుతుంది.
ఈ విధంగా మనం మరి కొన్ని చూద్దాం. చూడండి, లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్. లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ అంటే పిల్లిని సంచిలోంచి బయటికి తీయి, లేదా సంచిలోంచి బయటికి వదిలేయి అని భావం కాదు ఇక్కడ. దాని అర్థం ఏంటంటే రివీల్ ద సీక్రెట్. రహస్యాలు ఏమన్నా ఉంటే బయటికి చెప్పటాన్ని మనం లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్. The manager let the cat out of bag regarding his office. అంటే ఆ మేనేజరు తన ఆఫీస్ తాలూకా రహస్యాలన్నిటిని కూడా బయట పెడతాడు అని అర్థం అన్నమాట. రైనింగ్ క్యాట్స్ అండ్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్. ఇది చాలా విచిత్రంగా ఉంటుంది. రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అంటే కుక్కలు పిల్లులు వర్షిస్తున్నాయి అని వాళ్ళ అర్థం చేసుకోకండి. రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అంటే రైనింగ్ హెవీలీ. బయటికి వెళ్ళి చూస్తే భయంకరమైన వర్షం వచ్చేస్తుంది, విపరీతమైనటువంటి గాలి, తర్వాత కొట్టుకుపోతున్నాయి కాలువలని. అలాంటి కోతగా ఏది కొండపోతగా కురిసేటటువంటి వర్షాన్ని మనం రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్. ఇట్ ఈజ్ రైనింగ్ cats and dogs since morning. ఉదయం నుంచి కొండపోతగా వర్షం వస్తూనే ఉంది. అలాగే ఈ క్యాట్స్ అండ్ డాగ్స్ తీసుకోవాలి మనం. ఇన్ ద నట్ షెల్ ఏదో గూట్లో పక్షిలాగా ఉండిపోవటం కాదు. ఇన్ ద నట్ షెల్ అంటే ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ. ఒక్కొక్కడు మొదలు పెడతాడు ఎక్స్ప్లెయిన్ చేయటం, గంటలు తరబడి ఉంటుంది. ఇంత దాన్ని పట్టుకుని చాలా సాగదీస్తూ ఉంటాడు. ఒక్కొక్కడు అంత పెద్దదాన్ని కూడా సింపుల్గా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాడు, ప్రాసెసింగ్ చేస్తాం అనమాట. కుమార్ ఆల్వేస్ ఇన్ ద నట్ షెల్ అంటే నట్ షెల్లో కుమార్ ఉంటాడని కాదు అక్కడ. అబౌట్ సబ్జెక్ట్, ఏ సబ్జెక్ట్ అయినా. కుమార్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ద నట్ షెల్ అబౌట్ సబ్జెక్ట్. నెక్స్ట్, ఏ హీట్ ఆఫ్ గోల్డ్. ఏ హీట్ ఆఫ్ గోల్డ్, గోల్డ్ని వేడి చేయటం కాదు. ఏ కైండ్ హార్టెడ్ పర్సన్, దయాదాక్షిణ్యాలు కలిగినటువంటి వ్యక్తిని మనం ఏ మ్యాన్ ఆఫ్ ఏ హార్ట్ ఆఫ్ గోల్డ్ మ్యాన్ అని అంటాం. టాటా ఇన్ ఇండియా అంటే టాటా కంపెనీ ఓనర్ గారు అన్నమాట. ఏ హీట్ ఆఫ్ గోల్డ్ ఎంటర్ప్రెన్యూర్. మన దేశంలో చాలామంది కోటీశ్వరులు ఉన్నారు, కానీ ప్రజల కోసం ఆలోచించేటటువంటి పారిశ్రామికవేత్త టాటా గ్రూప్ వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళకున్న దాంట్లో చాలా ఎక్కువ భాగాన్ని ప్రజలకు దానం చేస్తూ ఉంటారు. అనేక దాతృత్వమైనటువంటి. సో అందుకని ఇక్కడ టాటా అనేటటువంటి ఆయన్ని తీసుకుని ఈయన మన ఇండియా వాళ్ళే. చాలా కంపెనీలు ఉన్నాయి కానీ వాళ్ళకి అంత పేరు లేదు. నెక్స్ట్, ఏ మైల్ ఏ మినిట్. ఏ మైల్ ఏ మినిట్, ఒక మైలు దూరం నిమిషంలో అని అక్కడ అర్థం కాదు. అక్కడ ఏ మైల్ ఏ మినిట్ అంటే వెరీ క్విక్లీ, ఏ పని చేసినా కానీ వేగంగా చేయటం అనమాట.
చూడండి, I would like a mile, a minute for everything. ఏ పనికైనా నేను చాలా వేగంగా నిర్ణయం తీసుకుని నేను ఆ పని నేను చేస్తాను అని అర్థం అన్నమాట. చూడండి, మరికొన్ని ఇక్కడ చూడటం జరిగింది. బై హుక్ ఆర్ క్రూక్. కొంతమంది అంటారు నువ్వు ఏ విధంగానైనా ఏం చేసైనా సరే ఆ పని సాధించాలి. బై ఫౌల్ మీల్స్ ఆర్ ఫెయిర్ మీల్స్. మీన్స్ అంటే మార్గాలు, ఫౌల్ అంటే చెడు మార్గం, ఫెయిర్ అంటే చంపుతావో చస్తావో ఏం చేస్తావో నాకు అనవసరం, యూ హ్యావ్ టు అచీవ్ దట్ గోల్ అన్నాడు అనుకోండి. బై హుక్ ఆర్ క్రూక్. క్రూక్ అంటే చెడు, హుక్ అంటే మంచి. బై ఆల్ మీన్స్, ఎన్ని మార్గాలు అయితే ఉన్నాయో అన్ని మార్గాల ద్వారా he decided to complete that work by hook or crook. Next, dawn to dusk. dawn అంటే ఉదయం, డస్క్ అంటే సాయంత్రం, అంటే సూర్యుడు ఉదయించక ముందు వచ్చేటటువంటి వెలుతురును మనం డాన్ అంటాం. అలాగే సూర్యుడు అస్తమించిన తర్వాత కూడా కొంత వెలుగు ఉంటుంది, దాన్ని డస్క్ అంటాం. మార్నింగ్ టు ఈవినింగ్ అనే దానికి బదులుగా ఈడియామేటిక్గా ఉంటుందని డాన్ టు డస్క్, మార్నింగ్ టు ఈవినింగ్. ఫ్రమ్ డాన్ టు డస్క్ అంటే ఉదయం నుంచి మానవుడు సాయంత్రం వరకు మ్యాన్ స్ట్రైవ్స్. ప్రతి మానవుడు ఉదయం నుంచి సాయంత్రం కష్టపడుతూనే ఉంటాడు ఫర్ హిస్ డైలీ బ్రెడ్. అలా చేయకపోతే కష్టం. అదేవిధంగా క్రాడిల్ టు గ్రేవ్ యార్డ్, దీనికి సంబంధించింది. క్రాడిల్ అంటే ఉయ్యాల తొట్టి, గ్రేవ్ యార్డ్ అంటే సమాధి పెట్టి. అంటే ఏంటి? క్రాడిల్ అంటే పుట్టిన వెంటనే ఉయ్యాల తొట్టులు వేస్తారు, చచ్చిన వెంటనే గ్రేవ్ యార్డ్లు వేస్తారు. అంటే పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు, ఉదయం నుంచి సాయంత్రం వరకు. ఈ కొన్ని ఇటాలియన్ ఈడియమ్స్ అనమాట. ఫ్రమ్ క్రాడిల్ టు గ్రేవ్ యార్డ్ అంటే పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు. we have to believe the God. దేవుణ్ణి నమ్మాలి మనం, లేకపోతే మన బ్రతుకులు చాలా కష్టంగా ఉంటాయి. నెక్స్ట్, ఫేస్ ద మ్యూజిక్. ఫేస్ ద మ్యూజిక్ అంటే మ్యూజిక్ని మనమే ఎదుర్కొంటాం అంటే మ్యూజిక్ వినమనా? కాదు. ఎలాంటి సమస్య వచ్చినా కానీ, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవటానికి రెడీ. ఒక పని చేసాం, ఇది చెడు జరుగుద్దని తెలుసు, దీనివల్ల చాలా అపార్థాలు ఉంటాయని తెలుసు, అయినా కానీ రెడీగా ఉండాలి. ఎలాంటి విపత్కర పరిస్థితినైనా రెడీగా ఫేస్ చేయడానికి ఎదుర్కొన్నటువంటి వ్యక్తిని మనం ఏమంటాం? ఫేస్ ద మ్యూజిక్. we have to face the music in any time or any circumstances. ఎలాంటి సమస్యలు వచ్చినా కానీ దాన్ని మనం ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. ఫేస్ ద మ్యూజిక్ అంటే అర్థం. నెక్స్ట్, ఏ బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ. బ్లూ అంటే ఆకాశం, బోల్ట్ అంటే ఏదో పిడుగు, అది థండర్ బోల్ట్ ఇవి అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా మనం ఊహించిన విధంగా సడన్గా జరిగేటటువంటి దాన్ని మనం ఏమంటామండి? ఈ బోల్ట్ ఫ్రమ్. పాపం అతనికి చాలా బాగున్నాడు, చిన్న వయసే, ఎవడ కూడా ఏ జబ్బులు లేవు, కానీ సడన్గా అన్ఎక్స్పెక్టెడ్ చచ్చిపోయాడు. సో దట్ ఇన్సిడెంట్ ఈస్ కాల్డ్, ఏదైనా సరే, ఈజ్ డెత్, ఈజ్ ఎ బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ. అతని చావు ఎవరు ఊహించలేదండి. ఇట్ ఈజ్ జస్ట్ లైక్ బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ. ఆకాశం నుంచి పిడుగుపడినట్టు. అంటే అక్కడ ఆ యొక్క ఎమోషన్ని క్రియేట్ చేయడానికి ఈ పదాలు మనం
జాతీయాలు ఎప్పుడు కూడా చక్కగా ఉంటాయండి పలకటానికి. వాటిని ఉపయోగించి మన వాక్యాలు తయారు కానీ అవతల వాళ్ళకి అర్థం అవ్వాలి. ఇక్కడ ఈడేదో ఈడియం ఉపయోగించాడు. మన తెలుగులో జాతీయాలు అంటాం, ఇంగ్లీష్‌లో ఈడియమ్స్ అంటాం. ఇంకా చాలా ఉంటాయండి మై డియర్ ఫ్రెండ్స్. ఈ రోజుకి మనం కొన్ని తీసుకోవడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఇవి. బాగా అలవాటు చేసుకోండి. కానీ వీటిని బై హార్ట్ చేయటమే పెద్దగా ఎక్కువే ఉండవు. ఒక 50, 60 ఉంటాయి. మీకు ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ సెకండ్ దాంట్లో రేపు కూడా ఇదే మనం తీసుకొని కంప్లీట్ చేయటానికి ప్రయత్నించండి. ఓకే. దట్ ఈస్ ఇట్ ఫర్ టుడే మై డియర్ వ్యూవర్స్. ఇఫ్ యూ లైక్ మై ఛానల్ ప్లీజ్ లైక్ and subscribe and press the bell icon. Okay, thank you very much.